ప్రభువైన యేసు పాదముల యొద్ద నిరాశకు ఎటువంటి స్థానమూ లేదు. ఈ రోజులలో కొంతమంది ఎవరైతే వారి జీవితములో అలసిపోయి చనిపోవాలి అని కోరుకొందురో వారి క్షీణతను సమర్థించుకొనుటకు ఏలియాను మాదిరిగా చూపుచున్నారు. అయితే ఏలియా అలసిపోవుట అనే ఉచ్చులో చిక్కుకున్నట్లే, లేక వ్యభిచారంలో పడిపోయిన దావీదు వంటి వారు మనకు మాదిరి కాదు, మనకు ముందు నడుచువారు కాదు. అవును, కేవలము ప్రభువైన యేసు మాత్రమే మన విశ్వాసమునకు ఆదియు మరియు అంతమునై ఉన్నాడు. ఆయన తన ఆత్మలో ఎన్నడూ అలసిపోలేదు. ఆయన ఆత్మ చీకటి శక్తులతో కాని చాతబడులతో కాని ఎన్నడూ కలిగిలేదు. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో యేసు నడిచినట్లు మనము నడువవలెనని పిలువబడితిమి, కాని ఏలియా నడిచినట్లు కాదు. అయితే ఈ రోజులలో అనేక మంది తిరిగి జన్మించిన విశ్వాసులు యేసు నడిచినట్లు వారు నడవగలరని వారు నమ్ముటలేదు. ఎందుకనగా యేసుచే స్థాపించబడిన నూతన నిబంధనను వారు ఇంకా అర్థము చేసుకొనలేకపోతున్నారు. క్రీస్తులో దేవుని శక్తితో పాత నిబంధన క్రింద జీవించిన గొప్ప ప్రవక్తల కంటే వారు అనుభవించలేని అనుభవము కంటే ఉన్నతమైన జీవితము వెల్లడిపరచగలము అనేటువంటి సువార్త సత్యమును వారు గ్రహించలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము గమనించండి. లేఖనములు మన గురించి ఈ విధముగా 1 యోహాను 4వ అధ్యాయము 17వ వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని తెలియజేస్తుంది. అందును బట్టి మనము క్రైస్తవ పరుగు పొందిమందు తప్పనిసరిగా పరిగెత్తవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము ఈ విధముగా చేసినట్లయితే ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 కూడా అంతేకాకుండా భయము లేకుండా మరియు అలసిపోని జీవితమును మనము జీవించగలము కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-34 వచనములు గమనించండి. మనము ఈ విధముగా ప్రార్థించేదము. ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య ఎవరైతే ఇటువంటి అలసట లేకుండా నడిచారో ఆ యేసు అడుగుజాడలలో విశ్వాసముతో అనుసరించుటకు కావలసిన కృపను మనకు దయచేయమని ప్రార్థించుదాము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.